ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఆబోతును అచ్చుబోసి వదులుట. వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకొని కార్తీక మాసము గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పాలి అనే కుతూహలముతో ఇట్లు చెప్పసాగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు పోవును. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలయను తమ వంశమందు ఆబోతుకి అచ్చువేసి వదులుదురు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతుడయ్యుండి పుణ్యకార్యములు చెయ్యుడో, దాన ధర్మములు చెయ్యక కడకు ఆబోతుకు అచ్చువేసి పెండ్లైనా చెయ్యుడో అట్టివాడు రౌరవాది నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకానికి గురిచేయును. ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయములోని శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతియు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడి చేసినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. ఈ మాసమందు పరన్నభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుళ్ళపాయి తినరాదు, తిలదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారి ఇంట వారి వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులు యందు భోజనం చేయకూడదు. కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణం ఉండాలి. ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. కార్తీక మాసంలోని తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసములో వేడి నీటితో స్నానము చేయకూడదు. ఆరోగ్యం బాగాలేక ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చెయ్యాలనే కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటితో స్నానం చెయ్యొచ్చు. అటుల చెయ్యువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చెయ్యాలి. అటులు చెయ్యని ఎడల మహాపాపియే జన్మజన్మములు నరకకోపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు వద్ద గాని స్నానము చెయ్యవచ్చు. అప్పుడు ఈ కింద శ్లోకమును పఠించాలి. గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, హరికథా కాలక్షేపంతో కాలము గడపవలెను. సాయంకాలము సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమున ఉన్న పరమేశ్వరుని ఈ విధముగా పూజించవలెను. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షణాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం
త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని శివారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును. 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులు యందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.